సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద ఉంది. ప్రేరేపిత విస్మృతి అనేది ఈ క్రింది రక్షక తంత్రం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే దమనం. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. విస్థాపనం అంటే ఉదాహరణకి ఒక పై అధికారి తన కింది ఉద్యోగిని తిట్టినట్లయితే ఆ కింది ఉద్యోగి ఆ పై అధికారిని ఏమనలేక ఆ క్రింది ఉద్యోగి తన కోపాన్ని ఇంటికి వచ్చి తన భార్య బిడ్డల మీద చూపించడం విస్థాపనం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. చూడండి, కోహ్లీ ఆడుతున్నప్పుడు క్రికెట్లో సడన్గా డకౌట్ అయినప్పుడు తన బ్యాట్ని నేలకేసి కొట్టడం విస్థాపనానికి ఉదాహరణగా చెప్పచ్చు. హేతుకీకరణ అంటే అందని ద్రాక్ష పుల్లన. మరి ప్రక్షేపణం అనే దానికి సంబంధించి ప్రక్షేపణ రక్షక తంత్రానికి ఒక చక్కటి ఉదాహరణ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ క్రింది వాటిలో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అందజేసే సంస్థ కానిది. కోర్స్ ఎరా, ఉడాసిటీ, నెక్స్ట్ ఖాన్ అకాడమీ. ఎడ్రా అనేది కాదు. మనకి తదుపరి విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జాన్ ఆడమ్స్. విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు. ఓకే, మనకి తదుపరి ప్రశ్న చూడండి. మీరు కానీ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. మిన్నోసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపీలో ప్రశ్నల సంఖ్య. ఇక్కడ మనకి సరైన సమాధానం 550. 550 సరైన సమాధానం. ఎన్ఆర్బీసీ అనగా డాష్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ ఎన్ఆర్బీసీ. మనకి తదుపరి ప్రశ్న, డౌన్స్ సిండ్రోమ్ అనేది డాష్. ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే చూడండి. సరైన సమాధానం క్రోమోజోముల లోపం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఆర్టీ యాక్ట్ 2009లో ఉన్నాయి. మనకి తదుపరి నిష్పాదన పరీక్షలకు ఉదాహరణ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం చూసినట్లయితే భాటియా ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నిష్పాదన పరీక్షలకు ఉదాహరణ. మనకి తదుపరి ప్రశ్న, పునఃస్మరణ పునరుచ్చరణ పునరభ్యసనమును ప్రోత్సహించే నియమం. పునరభ్యసనను ప్రోత్సహించే నియమం. ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం అభ్యాస నియమం రైట్ ఆన్సర్ అవుతుంది. అభ్యాస నియమం ఇక్కడ సరైన సమాధానం. తదుపరి నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయటం అనేది డాష్. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. సరైన సమాధానం చూసినట్లయితే పునర్బలన నియమం రైట్ ఆన్సర్ అవుతుంది. పునర్బలన నియమం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో సరికాని జత. సమరూప మూలకాల సిద్ధాంతం డార్స్టాన్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. ఈ క్రింది వాటిలో సరికాని జత అని చెప్పేసి అడుగుతారు కాబట్టి సమరూప మూలకాల సిద్ధాంతం డార్స్టాన్ ఇది సరికాదు. మిగిలినవన్నీ కూడా సరైన జతలే. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం ప్రేమ, విశ్వసనీయత, సంరక్షణ, సూక్ష్మబుద్ధి. కరెక్ట్ ఆన్సర్ ప్రేమ రైట్ ఆన్సర్. ప్రేమ సరైన సమాధానం. విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లివేయటం అనేది ఏమిటి? బట్టి స్మృతి రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్.
తదుపరి ప్రశ్న, వారసత్వ సంక్రమణకు మూల కారణం. వారసత్వ సంక్రమణకు మూల కారణం డిఎన్ఏ. ఆప్షన్ 2 డిఎన్ఏ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. వారసత్వ సంక్రమణకు మూల కారణం. ప్రజాస్వామ్యం అనేది మూర్త భావన, ఆకార భావన, సాంఘిక భావన, అమూర్త భావన. ప్రజాస్వామ్యం అనేది అమూర్త భావన అవుతుంది. ఇక్కడ కీ ఛాలెంజ్ చేసినప్పుడు సాంఘిక భావనకు కూడా మనకి రైట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్ 3, ఆప్షన్ 4. మనకి తదుపరి ప్రశ్న, చైల్డ్ లైన్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1098 రైట్ ఆన్సర్. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు రైట్ ఆన్సర్. సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి స్కూటీ నడపడానికి ఆ బదలాయింపు ఏ రకంగా ఉపయోగపడుతుందంటే అనుకూల బదలాయింపు. స్విమ్మింగ్ చేయటానికి, మంచి పాటలు పాడటానికి సామర్థ్యం కలిగిన వ్యక్తి మధ్య బదలాయింపు అని చెప్పేసి అడిగాడంటే శూన్య బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే గతంలో నేర్చుకున్న అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిచినట్లయితే దాన్ని ప్రతికూల బదలాయింపు ఉదాహరణకి చెప్పచ్చు. ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనం నిశిత పరిశీలన ఉండదు. ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనం ఇచ్చిన వాటిలో నిశిత పరిశీలన ఉండదనేది సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. పాఠశాల స్థాయిలో పిల్లల ఉత్తీర్ణులు కాకపోవటానికి కారణాలను జాన్ హాల్ట్ అనే శాస్త్రవేత్త ఏబీసీలుగా విభజించాడు. ఇందులో ఏబీసీలు అనగా డాష్. ఇక్కడ ఆప్షన్ 1లో చూడండి. ఏ ఎఫైర్, బి బోర్డమ్, సి కన్ఫ్యూజన్. ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, పాఠశాల స్థాయిలో పిల్లల ఉత్తీర్ణులు కాకపోవటానికి కారణాలను జాన్ హాల్ట్ అనే శాస్త్రవేత్త ఏబీసీలుగా వివరించాడు. ఇందులో ఏబీసీలు అనగా ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, శిశువు ముందు క్రైన్లను పట్టుకోవటం, తర్వాత ఆకారాలను చిత్రించడం అనే ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చును, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగును, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. శిశువు ముందు క్రైన్స్ను పట్టుకోవటం, తర్వాత ఆకారాలను చిత్రించడం అనేది ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 1 YB విలువ 1024 ZB గిగాబైట్. నెక్స్ట్, నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనంగా అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస్ దశ. నైతిక తీర్పును చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస్ దశ 6వ దశ. 6వ దశ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం సంధి దశ అని పిలిచే దశ. సంధి దశ అని పిలిచే దశ అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ కౌమార దశ రైట్ ఆన్సర్. కౌమార దశ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. సంధి దశ అని పిలిచే దశ కౌమార దశ. మనకి తదుపరి ప్రశ్న, అభ్యసనం మందకోడిగా సాగే దశ. అభ్యసనం మందకోడిగా సాగే దశ. ఇక్కడ ఆప్షన్లన్నీ పరిశీలన చేసినట్లయితే చాంచల్య దశ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చాంచల్య దశ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో భాషా నైపుణ్యం కానిది. వినడం, మాట్లాడటం, క్వశ్చనింగ్ ప్రశ్నించడం, కథలు చెప్పటం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే భాషా నైపుణ్యం కానిది వినడం, మాట్లాడటం, ప్రశ్నించటం. మనకి తదుపరి ప్రశ్న చూడండి. పిల్లల గ్రాహక పరీక్ష క్రింది వయస్సు వారిని ఉద్దేశించబడింది. పిల్లల గ్రాహక పరీక్ష క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడింది. కరెక్ట్ ఆన్సర్ 6 నుంచి 10 సంవత్సరాలు, 2 నుంచి 13, 3 నుంచి 10, 5 నుంచి 12 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 3 నుంచి 10 సంవత్సరాలు రైట్ ఆన్సర్. 3 to 10 years పెరుగుదలకు సంబంధించింది.
పెరుగుదలకు సంబంధించింది. పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయొచ్చు. వికాసాన్ని అంచనా వేయొచ్చు. పెరుగుదల అనేది నిర్దిష్ట దశలో ఆగిపోతుంది. వికాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ప్రశ్న అడగడంలోనే మిస్టేక్ ఉంది. పెరుగుదలకు సంబంధించింది అని చెప్పేసి అడుగుతారు. పెరుగుదల అనేది ఒక నిర్దిష్ట వయసు వచ్చేసరికి ఆగిపోతుంది. ఇక్కడ కీ ప్రకారం ఆప్షన్ 2 ఇచ్చాడు, కానీ ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ అయితే వస్తుంది. వికాసం అనేది జీవితాంతంగా నిరంతరం కొనసాగే ప్రక్రియ. పెరుగుదల అనేది ఖచ్చితంగా మాపనం చేయొచ్చు, కానీ ఒక నిర్దిష్ట దశలో ఆగిపోతుంది. మనకి తదుపరి ఈ క్రింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ: ప్రశ్నించటం, విశ్లేషించటం, పరిశీలించటం, పోల్చటం. ఈ క్రింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ విశ్లేషించడం. రైట్ ఆన్సర్. విశ్లేషించడం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, NEP 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు. NEP 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 14 నుంచి 18 సంవత్సరాలు, 14 to 18 ఇయర్స్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్, పొదుపు గణన సూత్రం అని చెప్పేసి అడుగుతారు. పొదుపు గణన సూత్రం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4లో చూడండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు గణన సూత్రం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. గైస్ చూసారు కదా, ఈ వీడియోలో క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి క్విక్ రివిజన్ కింద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ఉపయోగించుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఉన్న వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ప్రాక్టీస్ చేయండి. లైవ్ ఎగ్జామ్స్ని కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.